హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. మామూలుగా గ్రామ దేవతలకు 14 ఏళ్ళకి ఒకసారి దేవర నిర్వహిస్తారు కదా. సో గ్రామాలలో జరిగే ఈ దేవరకైతే ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్ధలతో ఊరంతా ఒక పండగలాగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా నేనైతే తాడిపత్రి డిస్టిక్లో ఉన్న కడవకల్లు గ్రామానికి వచ్చాను. 14 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ దేవరని అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింట ఒక యాటన్ అనేది కోస్తారు కదా అమ్మవారిని శాంతింపజేయడానికి. ఇక్కడైతే 10 కిలోల మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో అది చూపిద్దామనేసి నేనైతే మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ సపరేట్ మిక్సీలో పేస్ట్ చేసి మరీ పెట్టుకున్నారు. సో అదైతే 1 బై 1 మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. 10 కిలోల మటన్ అయితే చాలా బాగుంది, వెరీ టేస్ట్ అనమాట. సో అలా ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా వచ్చాయి. ఇక్కడే కనిపిస్తున్నది మా చిన్నమ్మ కొడుకు, అంటే నాకు తమ్ముడు అవుతాడు కదా. సో ఇతను ఇంకొక మా అక్క కొడుకు, వీళ్ళిద్దరు కలిసి మరి ఇది చికెను, మటను, బగారా రైస్ చేశారు. చాలా టేస్ట్ వచ్చింది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేంపారనమాట. సో ఇందులో 1 బై 1 మనము ఏమేమి వేస్తాడో మనం చూద్దాము. ఉల్లిపాయలు బాగా వేగాలి, వేగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది కర్రీ. సో అలాగే ఫస్ట్ ఏం వేసారో చూద్దాము. ఇది ఎల్లిపాయల పేస్ట్, తర్వాత వచ్చేసి ఉల్లిపాయల పేస్ట్. సో ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 3-4 మినిట్స్ బాగా మగ్గిన తర్వాతనే వేరేది మనం వేసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఆనియన్స్ కదా అది.
కాదండి, ప్రతి ఇంట్లో బంధువులు ఫ్రెండ్స్తో నిండిపోయింది. ఎవరింట్లో చూసినా వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. చికెన్లు, మటన్లు. సో దేవరంటేనే వెజిటేరియన్ ఉండదు కదా, నాన్ వెజే ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా వెజిటేరియన్ యాజ్ యూజువల్ ఉంటుంది ఎక్కడైనా. సో ఇక్కడైతే మన మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. సో మూత తీస్తానే గుమగుమలాడిపోతుంది. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. నేను కూడా హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో ఆ గెరెట నేను ఎత్తలేకపోయినాను, ఎందుకంటే బరువు ఉంది. అది మన వల్ల కాదు స్వామి. జస్ట్ ఏదో 10 మందికి వండి పెట్టచ్చు, కానీ 10 కిలోల మటను, 10 కిలోల చికెను ఇంత వండడం అయితే మనకు అసలుకే రాదు. సో ఇక్కడ వీరందరూ ఎక్కిరిస్తున్నారు, ఎందుకంటే ఆ గంటే పట్టుకోలేకపోతున్నాను, నువ్వే వండుతావు పక్కకి పా అని అంటున్నారు. వెనకాల చెప్పులే పడతాను. దూరం ఏంటంటే ఆ పక్క చూపిస్తాను మనుషులు కనబడతాను యూట్యూబ్ లో. అందరు ఇళ్ళలో చేసుకుంటున్నారు కదా అని. సో మటన్ అయితే ఇంకా ఉడకలేదంట. సో ఉడకడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా ట్రై చేశారు. అదేంటంటే మటన్ ఎంతసేపటికి ఉడకకుంటే కొబ్బరి టెంక ఉంటుంది కదా, ఆ టెంకను మనము కొబ్బరి అంతా తీసేసి టెంకను ఈ గ్రేవీలో వేసి ఉడికిస్తే జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది అనేసి వాళ్ళు అన్నారు. ఈ చిట్కా అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ చిట్కా చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం అనేసి నేను చెప్తున్నాను. సో నేనైతే రెడీ అయ్యి వచ్చాను, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. సో మన మటన్ ఎంతవరకు వచ్చిందో చూస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ షో ఆఫ్ కోసం గెరట తిప్పుతుంది. ఇప్పుడు అక్కగారు కూడా షో ఆఫ్ కోసం వస్తున్నారు, ఏదో సన్మానానికి వచ్చినట్లు. సో మటన్ అనేది ఎంతసేపటికి ఉడకలేదు కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్టు టెంక ఉంటుంది కదా, కొబ్బరి టెంక, దాన్ని అయితే కొడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఈ గ్రేవీలో వేస్తే జస్ట్ ఒక 3-4 మినిట్స్లో ఉడికిపోతుంది అనేసి. తినేటప్పుడు మాత్రం టెంకని పక్కకు తీసి తినండి, మర్చిపోకుండా. కాదు ఫ్రెండ్స్, ఈమె మమ్మల్ని అందరినీ పండగ దేవర అని పిలిచింది, మాతోనే అందరితో చేపిస్తుంది. ఈ మాత్రం మంచం మీద కూర్చొని కాఫీ తాగుతాం, ఎంజాయ్ చేస్తాం. ఏమందిలే అది, నిన్నైతే ఏముంది, నన్ను గుర్ర అంటారు.
సో ఫైనల్గా ఇక్కడ కనిపిస్తున్న డాగ్ పేరు అయితే రాజు. ఇదైతే వీళ్ళు చిన్నప్పుడు తెచ్చుకొని పెంచుకుంటున్నారు. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా దాన్ని ట్రీట్ చేస్తారు. సో మటన్ ఇంకా ఉడకలేదు, అందువల్ల ఇంకొక కొబ్బరి టెంకన్ అయితే వేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే హాఫ్ వేసాము, ఒక 3 minutes పెట్టాము, జస్ట్ కొద్దిగా ఉడికింది. మళ్ళీ ఇంకొక హాఫ్ వేసాము. సో ఇప్పుడైతే ఒక 2-3 minutes ఉడికిపోయింది. సో ఫైనల్గా మటన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే చికెన్ అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాం. సో ఫైనల్గా అయితే గరం మసాలా వేసి దింపేశారు. సో నెక్స్ట్ ఏంటిదంటే అందరం కూర్చొని తినడమే అనమాట.